హాయ్ హలో వెల్కమ్ టు జెస్సర్ మీడియా. వారిద్దరు సూపర్ జోడీ అయిన ప్రభాస్ సినిమాలో ఆ సీన్ చెయ్యనని ఏడ్చేసిన హీరోయిన్. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం అలాగే వర్షం చిత్ర నిర్మాణ అనుభవాలను వివరించారు. వర్షం సినిమాలో ప్రభాస్ సరసన త్రిష కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జోడీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. హీరోయిన్లు సాధారణంగా తమ డేట్లను స్వయంగా చెబుతారని, కానీ త్రిష మాత్రం తన డేట్ల డైరీని తనకిచ్చి ఎప్పుడు పిలిచినా తాను షూటింగ్కు వస్తానని చెప్పిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలాంటి నిబద్ధతను ఏ నటీనటులు ఇంతవరకు ముందు చూడలేదని రాజు అన్నారు. త్రిషను వర్షం కోసం ఎంపిక చేసిన విధానం ఆసక్తికరంగా ఉందని తెలిపారు. తొలుత ఆమె మరో చిత్రానికి ఎంపిక కాలేదని, కానీ మహేష్ బాబు వద్ద చూసిన తన ఫోటోలు రాజుకి నచ్చడంతో వర్షం కోసం ఆమెను పిలిచానని గుర్తు చేసుకున్నారు. అప్పటికే ఆ చిత్రంలో అవకాశం రాలేదని నిరాశలో ఉన్న త్రిషకు వర్షం అవకాశం లభించింది. ఆమె తల్లి ఉమా సమక్షంలోనే తాను కథ గురించి చెప్పగా సినిమాకు ఎంపిక చేశానని ఆమె తల్లి అర్థం చేసుకున్నారని అన్నారు. అక్కడి నుంచి త్రిష తనపై అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారని తెలిపారు. ఇది ఎంఎస్ రాజు సినిమా, నాకు స్పాట్లో సీన్ చెప్పండి చాలు అంటూ ఎటువంటి ప్రశ్నలు అడగకుండా షూటింగ్లో పాల్గొనేదని, వర్షం చిత్రానికి 75 రోజుల పాటు వర్షంలోనే చిత్రీకరణ జరిగిందని, కొన్ని సీక్వెన్స్లు చాలా కష్టంగా ఉండడంతో త్రిష కన్నీళ్లు పెట్టుకున్నా చివరకు ఆ సీన్స్ పూర్తి చేసిందని రాజు వివరించారు. అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి వర్షం సన్నివేశాలకు ఇన్ఛార్జిగా పనిచేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. త్రిష తన కుటుంబ సభ్యురాలిగా మారిపోయిందని రాజు అన్నారు. ఒకసారి ఆయన ఆట సినిమాకు ఇలియానాను హీరోయిన్గా ఎంపిక చేయగా త్రిష అలిగి షూటింగ్కు వచ్చేశారని ఫోన్లు చేసిందని, అయితే షూటింగ్ రాజమండ్రిలో బోటు మధ్యలో ఉండటం వల్ల నిలిపివేయలేకపోయానని రాజు తెలిపారు. తర్వాత ఆమెను ఓదార్చానని చెప్పారు. నా త్రిష లాంటి వారు దొరకరు అని ఆమెతో అన్నానని రాజు వివరించారు.